వెల్కమ్ టు 1TV న్యూస్. అనకాపల్లి జిల్లాలో మద్యం సిండికేట్ వ్యాపారులు గ్రామాల్లో బహిరంగ వేలం ద్వారా బెల్ట్ షాపులను కేటాయించారు. జిల్లాలోని మాడుగల, చోడవరం నియోజకవర్గంలో 34 షాపులు ఉండగా ప్రస్తుతం 3 షాపులను నిలిపివేశారు. ఈ 2 నియోజకవర్గాల పరిధిలోని ప్రతి గ్రామ పంచాయతీలో మద్యం వేలం పాటలు నిర్వహించి డబ్బులు ఎక్కువ చెల్లించిన వారికి ఆ గ్రామంలో బెల్ట్ షాపు నిర్వహణకు అనుమతించారు. సిండికేట్ వ్యాపారులు గ్రామాల్లో బహిరంగంగానే బెల్ట్ షాపుల్లో అనధికార మద్యం అమ్మకాలను కొనసాగిస్తున్నారు. అయితే ఎక్సైజ్ అధికారులు మాత్రం ఈ వ్యవహారాన్ని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కేవలం పేరుకు మాత్రం ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తుంటే మాకు సమాచారం ఇవ్వండి అంటూ ప్రచారం నిర్వహిస్తారే తప్ప ఏమాత్రం అమలు చేయటం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సృజనాత్మకతను వెలుగులోకి తీసుకొస్తున్న ఆర్చ్ ఫౌండేషన్ రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలోని ఆర్చ్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో టెక్ ఫెయిర్ 2026ను నాదర్గుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల బడంగ్బేట్, బాలాపూర్, మీర్పేట్, మల్లాపూర్, కుర్మలగూడ, జిల్లెల్గూడ, అల్మాన్స్గూడ, కర్మాంఘాట్, చంపాపేట్, ఇంజాపూర్, సాహెబ్ నగర్లలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని పనికిరాని వ్యర్థాలతో రోబోలు, డ్రోన్ నమూనాలు తయారు చేసి వివిధ సృజనాత్మక సైన్స్ ప్రాజెక్టులు ప్రదర్శనలో ఉంచి వారి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. స్ఫూర్తి కాలేజీ లెక్చరర్ శరత్ మరియు ఐఎఫ్ఎస్ వాలంటీర్స్ ఆర్చ్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ సిఇఓ సంకిష, సభ్యులు రీది, ఆజ్రా, పూనా, మనోజ్, నవ్య, మాధవి, సుకన్య, లక్ష్మి, కావ్య, శ్వేత ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో నాదర్గుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సత్తయ్య, ఉపాధ్యాయులు సత్యనారాయణ, శ్రీనివాస్, అబ్దుల్ ఖాన్, సురేందర్ రెడ్డి, బీరప్ప, రవీందర్ రెడ్డి, రమేష్, రాధిక, అమృత, రత్న, ప్రభ, గీత, శ్యామల విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సృజనాత్మకతను వెలుగులోకి తీసుకొచ్చిన ఆర్చ్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. సో బెల్ అయింది కాబట్టి సో పిల్లలందరూ ఏలూరు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ వార్షిక సర్వసభ్య సమావేశం రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు గత సంవత్సర కార్యకలాపాల నివేదిక, ఆర్థిక లెక్కలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాల గురించి అవగాహన ఉందని, విపత్తుల సమయంలో రెడ్ క్రాస్ సహాయ కార్యక్రమాలు చేయటం, ఏలూరులో రెడ్ క్రాస్ సొసైటీ ముఖ్యంగా తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, హిమోఫీలియా రోగులకు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తలసేమియా రోగుల కోసం ప్రత్యేక ల్యాబ్లు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఇలాంటి సమాజ సేవా కార్యక్రమాలు చేసి రెడ్ క్రాస్కు దాతల సహకారం అందించాలని కోరారు. రెడ్ క్రాస్ సొసైటీ సేవా కార్యక్రమాలను విస్తృతం చేయడానికి కొన్ని ప్రతిపాదనలు చేశారు. ప్రభుత్వం తరఫున వాటికి తమ సహకారం అందిస్తామని తెలిపారు. జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ భవిష్యత్తులో రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలు విస్తృతం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నామని, త్వరలో డయాలసిస్ సెంటర్, అధునాతన పరికరాల ప్రత్యేక ల్యాబ్ను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. జిల్లాలో గిరిజన ప్రాంతాలైన కుక్కనూరు, వేలేరపాడు, పోలవరం, జీలుగుమిల్లి మండలాలలో సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్ధారణ కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించి రక్త నమూనాలు సేకరించి ఏర్పాట్లు చేస్తామన్నారు. రక్తదాతల సహకారంతో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదే ప్రకారంగా మా అమ్మా నాన్న చనిపోయిన రోజులు కూడా నేను ఇక్కడ తలసేమియా వారి పిల్లలకి 5 ఫిల్టర్ల బ్రెడ్ ప్లస్ భోజన సౌకర్యాలు చేస్తున్నాను. అలాగే ఏప్రిల్ 11 మా అమ్మగారు చనిపోయిన రోజు, ఆ రోజు ముందే ఏప్రిల్ ఫస్ట్ వీక్లోని 5 ఫిల్టర్ల బ్రెడ్ తలసేమియా వారి పిల్లలకి ఆ రోజే అన్నదానం చేయడానికి నిశ్చిస్తున్నాం. ఇదే విధంగా నేను బతుకున్నంత వరకు ఇదే సేవా కార్యక్రమాలు పాల్గొంటూ నా రైట్ కన్ను రెడ్ క్రాస్, నా లెఫ్ట్ కన్ను మానవత, నేను బతుకున్న సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాను. ఇది మా అమ్మ నాకు ఇచ్చిన జన్మ వృత్తాంతం ఇదంతా.
స్టేజ్ ఉంది. థ్యాంక్ యూ సార్. రైట్ లెఫ్ట్ బాగా చెప్పారు. సేవ చేస్తారు ఢిల్లీ గారు రిటైర్ కలెక్టరేట్లో మరి ఆయన ఎంఆర్ఓగా అలాగే కలెక్టరేట్లో కూడా మరి సూపరింటెండెంట్ గారి యొక్క సేవ కూడా ఈ కార్యక్రమం తీసుకెళ్ళి చాలా మరి లైఫ్కి సంబంధించింది, లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి గొప్ప ప్రాజెక్టు మీరు చూడాలి, మీరు రావాలంటే ఆల్రెడీ నేను సిఆర్ఈడి సెక్రటరీగా నేను ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాను. ఈ వయసులో మరలా నేను ఇదంతా ఇడ్సల్ పడి అంటే కదండి. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ తలసీమియా అనేది స్టేట్లో ఎక్కడా లేదు, ఎక్కడా బయటికి వెళ్ళకుండా చేయాలని ఆ రోజున మీరు ఎంతో తపన పడి మరి వర్మాడి జనార్దనరావు గారిని అందరూ నొప్పించి ఒక బిల్డింగ్ కట్టి ఇవన్నీ కూడా సర్వీసెస్ మొదలు పెట్టారు. ఈ సర్వీసెస్ అనేది మరి ముందుకెళ్ళాలంటే మీలాంటి వ్యక్తి మళ్ళీ ముందుకు రావాలి. ఒకసారి ఆ తలసీమియా పేషెంట్స్ని వాళ్ళందరినీ కూడా ఒకసారి మరి వాళ్ళ దృష్టిలో పెట్టుకుని మీరు ఆలోచించండి అని చెప్పేస్తానంటే డాక్టర్ గారు ఆయన ఆ ట్రీట్మెంట్ మీద ఉన్న ప్యాషన్ మీద ఎంతో బడేదైనా కూడా సరే తప్పనిసరిగా చేద్దాం, మరి ఒక మంచి టీం ఫామ్ చేయండి. నేను ఒక్కడే అయితే మన వ్యవసాయాన్ని దెబ్బతీసి రైతాంగానికి తీవ్రంగా నష్టం కలిగించి అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని, మన వ్యవసాయాన్ని కాపాడాలని, రైతాంగాన్ని రక్షించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం నాగులపల్లిలో పాడి రైతులు, మొక్కజొన్న రైతులు శుక్రవారం నిరసన కార్యక్రమం చేశారు. ట్రంప్, మోడీ దిష్టిబొమ్మలను దహనం చేసి అన్నదాతల ఆగ్రహం వ్యక్తం చేశారు. మన వ్యవసాయాన్ని నాశనం చేసి అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని వద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోయి ఏకపక్షంగా అమెరికాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుందని విమర్శించారు. ఈ అగ్రిమెంట్ అమలైతే అమెరికా నుండి మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, పండ్లు, కూరగాయలు తదితర పంటలు, పాల పదార్థాలు ఎలాంటి దిగుమతి సుంకాలు లేకుండా పెద్ద ఎత్తున మన దేశంలోకి అనుమతి అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాల వ్యవసాయ రంగానికి అక్కడ ప్రభుత్వం 50% సబ్సిడీ ఇస్తుందని, మన దేశంలో మన వ్యవసాయ రంగానికి భారత ప్రభుత్వం 3% మాత్రమే సబ్సిడీ ఇస్తుందని చెప్పారు. మన దేశ వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులతో పోలిస్తే అమెరికా వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు చాలా చౌకన్నారు. చౌకగా ఉత్పత్తి అయ్యే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు ఈ ఒప్పందంతో మన దేశంలోకి విచ్చలవిడిగా వస్తాయన్నారు. మన రైతాంగం పండించిన పంటలు అమ్ముకునే దారి లేక దివాళా తీస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. 65% జనాభా ఆధారపడి ఉన్న మన వ్యవసాయ రంగం చతికిలబడుతుందన్నారు. దేశంలోని 9 కోట్ల మంది పాడి రైతులు దివాళా తీస్తారన్నారు. మన దేశంలోకి వచ్చే వస్తువులపై ఎలాంటి పన్నులు ఉండవన్నారు. మన దేశం నుండి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపైన 18% పన్నులు అమెరికా విధిస్తుందని చెప్పారు. మన ఎగుమతులు నిలిచిపోతాయని, మన దేశంలోకి దిగుమతులు ఇబ్బడి మొబ్బడిగా వచ్చి మన వ్యవసాయం సర్వనాశనం అవుతుందని, అందుకే ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతాంగాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. పేరు రాంబాబు అండి, కూరగాయలు పండిస్తుంటాను. ఈ దేశవ్యాప్తంగా ఈరోజు అమెరికాకి సంబంధించిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా రైతులందరూ నిరసన కార్యక్రమం ఈరోజు ఈ సమ్మె నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ఎమ్నాంగపల్లిలో పాల్గొనడం జరిగింది. నేను రైతుగా చెప్తున్నాను, కూరగాయలకి కానీ ఏదైనా పండ్ల పొరట్లు కానీ సరైన ధర రాకపోతే మేము ఇబ్బంది పడుతుంటే ఈ టైంలో మన భారతదేశం అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోరుకోవడం మాకు చాలా నష్టం కలిగించింది. ఇలా నష్టం కలిగితే మేము తీవ్రంగా దీన్ని ఖండించి భవిష్యత్తు రోజుల్లో ముందు తీసుకెళ్ళి ఈ కార్యక్రమాలను ఇంకా ఉధృతంగా చేసే విధంగా మేము ముందుకు రావాల్సి వస్తుంది. ఎందుకంటే మాకు ఇక్కడ సరైన వస్తువులు లేవు, ఏదైనా రాయితీలు ఉండట్లేదు, సబ్సిడీలు రావట్లేదు. ఏమీ లేకుండా మేము ఈ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్న ఈ టైంలో వాణిజ్య ఒప్పందం కూర్చుకోవడం ఇది చాలా రాంగ్ అని మేము భావిస్తున్నాం. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు భారతదేశ ప్రభుత్వం అమెరికాతోటి ఒక వాణిజ్య ఒప్పందాన్ని చేసుకున్నట్టుగా చెప్తా ఉన్నది. ఈ వాణిజ్య ఒప్పందం భారతదేశ రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించే ఒప్పందం. ఇటువంటి సుంకాలు లేకుండా అమెరికా నుండి పాలు ఉత్పత్తులు, అట్లాగే మొక్కజొన్న, సోయాబీన్లు, పత్తి, కూరగాయలు, పండ్లు అన్నీ కూడా ఎటువంటి సుంకాలు లేకుండా ఇక్కడ దిగుమతి చేసుకోవడానికి ఈ ఒప్పందం చేసుకోబోతా ఉన్నారు. అంతేకాకుండా మన దేశంకి అమెరికాకి వ్యవసాయ ఉత్పత్తులు పంపించాలంటే 18% సుంకాలు ఉంటాయని చెప్పేసి అమెరికా చెప్తా ఉన్నది. ఇవాళ WTO ఒప్పందాల ప్రకారం మన దేశం నుంచి ఏమైనా వ్యవసాయ ఉత్పత్తులు అమెరికాకు పంపిస్తే 2-3% మించి సుంకాలు విధించడానికి లేదు. అదే అమెరికా నుంచి భారతదేశానికి ఎటువంటి వ్యవసాయ ఉత్పత్తులు వస్తే కనుక 119% వరకు మనం సుంకాలు విధించుకునే పరిస్థితి ఉన్నది.
అంటే ఎటువంటి సుంకాలు లేకుండా అమెరికా వ్యవసాయోత్పత్తుల్ని ఇవాళ భారతదేశానికి డంపు చేయడానికి ఇవాళ ఒప్పందం చేసుకుంటూ ఈ ఒప్పందం చాలా గొప్పదని చెప్పేసి వాళ్ళ మోడీ ప్రభుత్వం చెప్తా ఉన్నది. అంటే మన వ్యవసాయాన్ని మన రైతుల్ని దెబ్బతీసే విధంగా ఈ ఒప్పందం జరుగుతూ ఉన్నది. ఇది చాలా దుర్మార్గమైన ఒప్పందం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అంటే మన వ్యవసాయాన్ని నాశనం చేసే పద్ధతుల్లో ఇవాళ అమెరికాకి లొంగుబాటు వ్యవహరిస్తూ అమెరికాకి లొంగిపోయి ఇవాళ మోడీ ప్రభుత్వం ఎట్లాంటి ఒప్పందం చేసుకుంటా ఉన్నది. ఇది చాలా దుర్మార్గం. అమెరికాతో జరుగుతున్న వాణిజ్య ఒప్పందంలో వాస్తవ విషయాల్ని ప్రజలు చెప్పకుండా వాళ్ళ ప్రజల్ని రైతాంగాన్ని మభ్యపెట్టే పద్ధతుల్లో కేంద్రీకృతం వ్యవహరిస్తూ ఉన్నది. ఇది చాలా అన్యాయం చెప్పేసి భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా అమెరికాతో ఏదైతే మన వాణిజ్య ఒప్పందం జరుగుతూ ఉన్నదో ఈ వాణిజ్య ఒప్పందాన్ని తక్షణం రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మన దేశ రైతాంగాన్ని వ్యవసాయాన్ని కాపాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పటికే పాడి రైతు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అమెరికా వాణిజ్య ఒప్పందం గురించి మన దేశంలో ఉన్న రైతాంగం మన దేశంలో ఉన్న రైతు సంఘాలు ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకి జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు మన గ్రామంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈరోజు రైతులు అంటే రైతుల కోసం రైతులు కాదు, ఈ దేశ ప్రజల్ని బ్రతికించే దాంట్లో అగ్రభాగాన్ని ఉన్నటువంటి రైతుల్ని దెబ్బతీస్తే ఈ దేశ ప్రజానీకం అందరూ కూడా దెబ్బతింటారు. అందుకోసమే ఈరోజు ఈ నెలలో 12వ తారీఖున రైతులకు సంబంధించిన కార్మికులకు సంబంధించిన ఈ దేశంలో వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ 12వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో రైతులు కార్మికులు అందరూ కూడా వీటిని వ్యతిరేకిస్తూ ఈ సమ్మెలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. ద్వారకా తిరుమల మండలంలో అంటే దేశవ్యాప్తంగా మండల కేంద్రాల్లో ఈ సమ్మె జరుగుతూ ఉంది. ద్వారకా తిరుమల మండలంలో 9 గంటలకి సమ్మె జరుగుతూ ఉంది. రైతులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయవలసిందిగా ఏదైతే అమెరికా వాణిజ్య ఒప్పందం ఏదైతే చేస్తా ఉన్నారో వీటన్నిటికీ రైతులకి హాని చేసే ఒప్పందాలని వెనక్కి కొట్టేదానికి ఈ సమ్మె జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర రాజధాని వేదికగా ముదినేపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యులు అంబుల మనోజ్ అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవులకు గౌరవ పురస్కారం లభించింది. చేయి చేయి కలుపుదాం అమరావతి నిర్మాణానికి మన వంతు 116 రూపాయలు సాయం చేసి రాజధాని నిర్మాణానికి చేయూతనిద్దామంటూ అంబుల వైష్ణవి ఇచ్చిన పిలుపు మేరకు విశేష స్పందన లభించిందని అమరావతి రైతుల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు ఘనంగా వీరిద్దరిని సత్కరించారు. రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు మండలం అనంతరం గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ను సమితి నాయకులు మహిళలు ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వైష్ణవి చేపట్టిన రాజధాని నిర్మాణానికి విరాళాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా జరగాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించారు. ఈరోజు మన దగ్గరకు వచ్చేసిన డాక్టర్ అంబుల మనోజ్ గారికి వారి కుమార్తె వైష్ణవి గారికి మరి ఈరోజు మన రైతులకి పాద పూజ చేయాలి. మీ రైతులు అమరావతి రైతులు ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ రాజధాని భూములు ఇచ్చారు. మా వంతు కర్తవ్యంగా మేము కూడా మేమున్న దాంట్లో 30% అమ్మి అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఇచ్చాం. అట్లాగే ఈ రాష్ట్రంలో ప్రతి వ్యక్తి కూడా 116 ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు. కృతికా ఫౌండేషన్ తరఫున ప్రతి మనిషి 116 రూపాయలు ఇవ్వాలనే కాన్సెప్ట్ తోటి తండ్రి కూతురి కోరిక. మరి ఈ పాప చిన్నప్పటి నుంచే 8th 9th క్లాస్ నుంచే సేవాభావాలు మనకున్న దాంట్లోనే ప్రతి మనిషికి సహాయం చేయాలి అనేది గొప్ప ఉదార స్వభావం. అది అందరికీ ఎవరో అనుకున్నా మరి వారికి భగవంతుడు ఇచ్చారు. ఆ సేవ కల్పించుకునే భాగ్యం మరి మనందరం వారికి స్వాగత సమాజం తెలియజేస్తూ మరి వారిని పైకి కూడా 1631 రోజు అమరావతి ఉద్యమాన్ని మరి అనుకుని నడిపించారు. వారు కూడా అందరూ దయచేసి పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్.
వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీయించాడని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని కుందుర్పి మండలం తెనగల్లు గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ₹1 కోటి వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను గోగులం షెడ్డును ప్రారంభించారు. 3 నెలల క్రితం గ్రామస్తులు సీసీ రోడ్డు కోసం కలిశారు. గ్రామంలో తేరులాగే సమయానికి సీసీ రోడ్లు నిర్మించమన్నారు. ఎస్సీ కాలనీలో శాశ్వతంగా త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. పాఠశాలలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా బాత్రూములను నిర్మిస్తామని విద్యార్థులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రజల ఆశలను వమ్ము చేసి వ్యవస్థలను పూర్తిగా నాశనం చేసిందని మండిపడ్డారు. నాడు నేడు పేరుతో నాసిరకమైన పనులు చేసి ప్రజల డబ్బును వృధా చేశారని ఆరోపించారు. అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే వైసీపీ నేతలు హంగామా చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో రౌడీయిజం పెరిగిపోయిందని, ఎక్కడ చూసినా బీభత్సమైన వాతావరణం సృష్టిస్తున్నారన్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ వైసీపీ నేతలకు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. దేవాలయాలపై దాడులు, పవిత్రమైన ప్రసాదాల కల్తీ ఘటనలను ప్రస్తావిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వైసీపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. దేవుడిపై విశ్వాసం లేని జగన్ నేతల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని జగన్పై నిప్పులు చెరిగారు. త్వరలోనే వైసీపీకి తగిన గుణపాఠం చెబుతోందని, తప్పు చేసిన వారిపై చట్టపరమైన శిక్షలు తప్పవని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. ఈ తెనగల్లు గ్రామంలో కుందుర్పి మండలంలో కానీ చాలా ఏండ్ల నుంచి కూడా వెనకబడినతనంతో అభివృద్ధికి కొంత దూరంగా ఉన్నాం. అభివృద్ధిని కూడా చేసుకుంటూ ముందుకెళ్దాం. అలాగే నానా రచ్చ చేస్తున్నారు. నానా ఎందుకంటే వాళ్ళు చేసిన అవినీతిని అంతా కూడా దృష్టి మళ్లించే దాంట్లో భాగంగా ఈ అవినీతిని పక్కన పెట్టాలనే ఉద్దేశంతోనే నానా రచ్చ చేస్తూ ప్రజల్ని మభ్య పెట్టాలని చూస్తున్నారు. ఎందుకంటే ఎక్కడికి పోయినా రప అనుకుంటూ నానా బీభత్సం చేసేదాన్ని కూడా కాసుకుంటున్నారు. మీకు ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అలాగే నారా లోకేష్ బాబు కానీ, నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్రంలో 15 సంవత్సరాలు 100కి 200% మనమే అధికారంలో ఉంటాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఒక్కసారి నీకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఒక్కసారి అడిగినందుకు ఒక్కసారి అవకాశం ఇస్తే మన రాష్ట్రాన్ని అంతా మొత్తం దివాలా తీయించావు, రౌడీజంగా తయారు చేశావు. ఆ రౌడీజం మేము కూడా, ఎందుకంటే రౌడీజం అంటే మనం రౌడీజం చేయడం పద్ధతి కాదు కాబట్టి చట్టపరంగా ఏ విధంగా మీ పైన చర్యలు తీసుకోవచ్చు, ఆ పైన చర్యలు తీసుకొని మిమ్మల్ని కూడా చట్టపరంగా శిక్షించే కాలం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మీరు కల్తీ లడ్డూలు చేస్తారు, కల్తీ రకరకాల దేవాలయాలను నాశనం చేసి కూడా అది ప్రజలపై నెట్టి రకరకాల తెలిసి తెలియనట్టు కూడా ముందుకు వెళ్ళారు. నిన్నే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. కనకదుర్గమ్మ టెంపుల్లో చాలా ఏదైతే ఏనుగులు దోపిడీ. కర్నూలు జిల్లా రైల్వే అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సిపిఐ పార్టీ సమరశంఖం పూరించింది. జిల్లా ప్రజల చిరకాల కోరికలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ దశల వారీగా ఆందోళనలు ఉధృతం చేస్తోంది. కర్నూలు విజయవాడ మధ్య ఇంటర్సిటీ రైలు ప్రారంభించాలని, పంచలింగాల సమీపంలో నిలిచిపోయిన రైల్వే వ్యాగన్ పరిశ్రమ పనులను తక్షణమే పూర్తి చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా కర్నూలు నగరంలో సేకరించిన వేలాది సంతకాలతో కూడిన వినతి పత్రాలను హెడ్ పోస్ట్ ఆఫీస్ ద్వారా కేంద్ర రైల్వే మంత్రికి పంపారు. కర్నూలు నుంచి విజయవాడకు ఇంటర్సిటీ, అలాగే ముంబై మరియు సూరత్ నగరాలకు నేరుగా రైళ్లు నడపాలని కోరారు. శ్రీశైలం మరియు మంత్రాలయం వంటి పుణ్యక్షేత్రాలకు రైల్వే లైన్లను అనుసంధానించాలన్నారు. సామాన్య ప్రయాణికులపై భారం పడకుండా రైల్వే ఛార్జీలను తగ్గించాలన్నారు. సిపిఐ నాయకులు రామకృష్ణారెడ్డి, జగన్నాథం మాట్లాడుతూ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే స్థానిక ఎంపీలు ఢిల్లీలో కూర్చుని కాలక్షేపం చేస్తున్నారని, ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఫిబ్రవరి 1 నుంచి తమ పోరాటం కొనసాగుతుందని, కేంద్ర మంత్రి స్పందించిన పక్షంలో ఎంపీల నివాసాల ముట్టడికి వెనకాడబోమని వారు హెచ్చరించారు. శ్రీశైలం కూడా మీరు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము విన్నవిస్తా ఉన్నాం. అయినా మీరు ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ రైళ్లలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి వాళ్ళు ఈ ప్రభుత్వాలలో అభివృద్ధి పొందుతారు. ఖచ్చితంగా ప్రభుత్వం అందించేటువంటి పథకాలు మీకు చెందుతాయని చెప్తా ఉన్నారు. మరి అభివృద్ధి అంటే ఉన్నటువంటి రైల్వే పేర్లను తీసి మీరు కేవలము డెమో పేర్లతోని, డెమో ట్రైన్ల పేరుతోని ఈ విధంగా మీరు ప్రజలను మోసం చేయడం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మీ బీజేపీ ప్రభుత్వం విజయవాడ వరకు ప్రవహించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఆ వైపున అడుగులు వేయాలి. లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీగా మీరు బడ్జెట్ ప్రవేశపెట్టాలి, మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తూ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున విప్లవ నమస్కారం తెలియజేసుకుంటూ మన కర్నూలు నగరానికి రైల్వే సౌకర్యాలు
ప్రైవేట్ కార్పొరేట్ డీమ్డ్ యూనివర్సిటీలో విద్యార్థుల నుంచి అక్రమ ఫీజులు వసూలును నిలిపివేయాలంటూ విజయనగరంలో ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాంప్లెక్స్ దగ్గర నుంచి మయూరి జంక్షన్ మీదుగా ర్యాలీ నిర్వహించి కాంప్లెక్స్ దగ్గర మానవహారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాము మాట్లాడుతూ ప్రైవేట్ డీమ్డ్ కార్పొరేట్ యూనివర్సిటీలో అక్రమ ఫీజుల వసూలు ఆపాలని, మోహన్ బాబు యూనివర్సిటీ అనుమతులు రద్దు చేసి దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకుల కిడ్నాప్కు పాల్పడిన నటుడు మోహన్ బాబు, విష్ణు, పిఆర్ఓ సతీష్లను వెంటనే అరెస్టు చేయాలని, విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బులను తిరిగి చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగభూషణ్, ఎస్ఎఫ్ఐ నాయకులు శిరీష, భారతి, జయ, వంశీ, సూరిబాబు, తేజ, సతీష్, ఏఎస్ఎఫ్ నాయకులు రామకృష్ణ పాల్గొన్నారు. మంచు యూనివర్సిటీలో ఏదైతే అక్రమాలు జరుగుతున్నాయో, మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అక్రమాలని వెలికి తీయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేపడితే మంచు మోహన్ బాబు, మంచు విష్ణువులు వాళ్ళ యొక్క బౌన్సర్లని 30 మందిని గూండాలను పంపించి ఎస్ఎఫ్ఐ నాయకుల్ని కిడ్నాప్ చేయించడం జరిగింది. దీనిపైన ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి కంప్లైంట్ పెడితే 3 గంటల తర్వాత వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ రకంగా సమస్యలు అడిగితే కిడ్నాపులు చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రైవేట్ కార్పొరేట్ డీమ్డ్ యూనివర్సిటీలు వేలకు వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్లు ఇవ్వకపోవడం వల్ల మరోవైపు తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో వేల రూపాయల ఫీజులు ఎలా విద్యార్థులు కట్టుకోగలరు, ఎలా చదవగలరు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బకాయి ఉన్నటువంటి స్కాలర్షిప్లన్నింటినీ విడుదల చేయాలి. ఏదైతే కిడ్నాప్కు పాల్పడినటువంటి మంచు మోహన్, మంచు విష్ణువుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బంధులు చేస్తాం. దీని పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వమే వహించవలసి ఉంటుందని చెప్పేసి మీడియా ముఖ్యంగా హెచ్చరిస్తాం. విజయనగరం జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు, పేదరిక నిర్మూలన, ఎన్ఆర్ఐ సాధికారిత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణిలు పిలుపునిచ్చారు. గ్రంథాలయాలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్గా డొంకాడ రామకృష్ణ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా కేంద్ర గ్రంథాలయ ప్రాంగణంలోని గురజాడ కళాభారతిలో ఘనంగా జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు శ్రీనివాస్, సంధ్యారాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన గనులని, వాటి అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పుస్తకాలను చదవడం ద్వారా ఉన్నత స్థాయికి ఎదగడంతో పాటు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవచ్చని సూచించారు. పార్టీలో కష్టపడే వారికి పదవులు దక్కుతాయని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ అన్ని దానాల కంటే విద్యాదానం శాశ్వతమని పేర్కొన్నారు. పార్వతీపురం జిల్లా కేంద్రంలో కూడా ఒక కేంద్ర గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు, బేబీ నాయన, తోయిక జగదీశ్వరి, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు తదితర కూటమి నాయకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి లక్ష్మి, పెద్ద ఎత్తున కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి గారు, అలాగే విజయనగరం ఎమ్మెల్యే గారు వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళని కనిపెట్టుకుంటూ ఎలక్షన్ చేసినటువంటి నాయకత్వం ఈరోజు మీ కురుపాం కాన్స్టిట్యున్సీలో ఉంది. ప్రత్యేకించి ఆయన అభినందనలు చేసుకుంటున్నాను సభాపూర్వకంగా. ఎందుకంటే ఇలాంటి సభ నాకు ఎప్పుడు దొరకలేదు వాళ్ళు అభినందించడానికి. ఎందుకంటే నాకు తెలుసు ఆ ఎలక్షన్స్కి కురుపాం నియోజకవర్గంలో 15 ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లే కీలకం. మీరు బాధ్యత తీసుకోవాలంటే ఇక్కడ బావా బామర్దులు అన్నారు, కానీ పేర్లు మాత్రం రాముడు, లక్ష్మణుడు. ఇద్దరు కూడా కలిసికట్టుగా ఆ ఎలక్షన్ విజయవంతం చేసుకొచ్చారు. 94లో తెలుగుదేశం పార్టీ జిల్లాలో ఎలాగైతే స్వీప్ చేసిందో మళ్ళీ మనకి 30 సంవత్సరాల తర్వాత మనం స్వీప్ చేశాం ఈ కూటమి ప్రభుత్వం. మరిన్ని 20 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం స్వీప్ చేసేలాగా మీరందరూ కూడా పార్టీకి అండదండలుగా ఉండాలని, మరిన్ని మంచి పనులు చేయాలని, నిరుత్సాహం అలకలు ఉన్నా కష్టం వచ్చినప్పుడు కుటుంబంతో కలిసి ఉంటామని ఒక బాధ్యతగా మీరు పనిచేయాలని మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని
కష్టపడి పనిచేసిన కార్యకర్తకి పదవి వస్తుంది అనడానికి కారణం ఈరోజు మన రామకృష్ణను ఉదాహరణగా చెప్పచ్చు. ఎందుకనంటే గత 5 సంవత్సరాలు ఎన్నో జైలుకి వెళ్ళాం, దెబ్బలు కొట్టించుకున్నాం, ఎన్నో విమర్శలు అనుభవించాం, ఎన్నో బాధలు అనుభవించాం, ఎన్నో కష్టాలకు వచ్చి ఏదైనా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి అని ఒక కఠోర దీక్షతో శ్రమతో పనిచేసిన ప్రతి కార్యకర్తకి ఇది మనకు మా ఆదర్శంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్తలకు సైతం సముచిత స్థానం కల్పించిన ఘనత నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని ఎల్ఎల్సి నీటి పరివాహక కమిటీ సభ్యులు సాయిబాబు కొనియాడారు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలిగా బీసీ వర్గానికి చెందిన గుడిసె కృష్ణమ్మను నియమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సాధారణ బీసీ వర్గ మహిళకు జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టడం ద్వారా బీసీ వర్గాల్లో పార్టీ అధినేత కొత్త ఉత్తేజాన్ని నింపారని సాయిబాబు పేర్కొన్నారు. గుడిసె కృష్ణమ్మ ఎప్పుడూ పదవుల కోసం ఆరాటపడలేదని కేవలం పార్టీ బలోపేతం కోసమే నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన తెలిపారు. పార్టీని నమ్ముకుని పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని ఈ నియామకం ద్వారా చంద్రబాబు నాయుడు మరోసారి నిరూపించారని కొనియాడారు. ఓకే సార్, చెప్పండి సార్. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు మహిళా కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా ఎంతో వెనకబడిన వర్గాలకు బీసీ వర్గాలకు ఈరోజు ఇచ్చినారంటే, ఈ ఆంధ్రప్రదేశ్లో బీసీ వర్గాల్లో ఇచ్చినారంటే మన కర్నూలు జిల్లాకు చాలా ముఖ్యమైన ఇది. ఆమె కూడా చాలా యాక్టివ్గా ఉంది, బాగా చేస్తుందని, జిల్లా లెవెల్లో కూడా మంచి పేరు తెస్తుందని కూడా మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆమె అన్నిటిలో కూడా ముందు ఉండి పార్టీకి లాయల్టీగా చేస్తూ ఈరోజు మా చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమాలు చేసినవి చెప్పుకుంటూ అన్ని డెవలప్మెంట్ ఇలా చేస్తున్నాడు మా బాబు గారు. వరల్డ్ వైజ్ కూడా అంతా తిరిగి కూడా మంచి మంచి కంపెనీలు అయితేనేమి, ప్రతి ఇండస్ట్రీస్ ఐటీ కంపెనీలు అయితే మన లోకేష్ బాబు గారు అయితే ఇంకా నాన్నకు మించిన తనయుడిలాగా ఈరోజు లోకేష్ బాబు కూడా ముందుకి పోతున్నాడు. ఎందుకంటే ఈరోజు శాశ్వతంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక 20-25 సంవత్సరాలు ఈ టీడీపీ పార్టీ ఉంటే ఎంతో డెవలప్ అవుతుందని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే ఇంతకుముందు చూశారు జగన్మోహన్ రెడ్డిది అంతా, నేను నవరత్నాలని నవ మోసాలు నవ దగాలు చేసి అన్ని నవరత్నాలు ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.